నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాశాఖపై కేంద్రం పెత్తనం ఆపాలి. పరీక్షల అవకతవకలకు కేంద్ర జోక్యమే కారణం. రేవంత్ రెడ్డి ఆరోపణ. నేరేళ్ల బాధితులకు న్యాయం ఎక్కడ? నేరేళ్ల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత. వర్షాభావం వస్తే ఆరుతడి పంటలే సాగు చేయండి. హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పై పిలుపు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో కేంద్రం జోక్యం పెరగడం వల్లే పరీక్షల నిర్వహణలో సమస్యలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర యూనివర్సిటీల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం విద్యా వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయించడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాలు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో కేంద్ర జోక్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర విధానాల కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర యూనివర్సిటీలపై పరీక్షల నిర్వహణపై నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని సీఎం పేర్కొన్నారు. విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ కేంద్రం వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి సభలో చర్చ జరగాలి. నేరేళ్ల ఘటనలో పేదల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నేరేళ్ల బాధితుల పేరుతో హామీలు ఇచ్చి ఓట్లు అడిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధనదాహం కోసం నేరేళ్లలో పేదల ప్రాణాలు తీసినా వారిలో ఒక్కరికైనా శిక్ష పడిందా అని కవిత ప్రశ్నించారు. నేరేళ్ల ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు, బాధితులకు న్యాయం, ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ఈ ఘటనలో దాష్టికానికి పాల్పడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదిక పరిస్థితి ఏమైందో బీజేపీ నేత బండి సంజయ్ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ నివేదిక కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నేరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కొందరి ధనదాహం కోసం మరి నేరేళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరేళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు వాడి కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతోని ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసల్ కన్నీళ్లు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచొస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరేళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి రైతులు, వ్యవసాయ అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని చేరవేయడంలో రైతు నేస్తం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని, ఆధునిక సాంకేతికత, నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించాలని సూచించారు. రైతు భరోసా, రైతు బీమా పథకాలతో పాటు ఎరువుల సకాల సరఫరా కోసం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా నిరంతరం కార్యక్రమానికి హాజరైన ప్రగతిశీల రైతులను సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల కారణంగా తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు పెసర, కందులు, నువ్వులు, మినుములు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతు వేదికల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులు రైతులకు నేరుగా సలహాలు అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇంకా సాగు చేయని భూములను ఖాళీగా ఉంచకుండా తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పంటల సాగు రైతులకు ఆదాయాన్ని అందించడంతో పాటు భూసారాన్ని కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. రైతులకు అనువైన పంటల వివరాలను రైతు వేదికల వద్ద ప్రదర్శనల ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ప్రగతిశీల రైతులను సన్మానించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, ఏడీఏ ఆదిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. గ్రీన్ గ్రామ్ ఓన్లీ 2 months క్రాప్ ఉంది. 2 months కి వెళ్ళి దాని తర్వాత అర్లీ రబీగా వెళ్తాము వాళ్ళు ఫార్మర్స్ చెప్తున్నారు. రెడ్ గ్రామ్ చాలా మంది వెళ్తున్నారు. రెడ్ గ్రామ్ తో చాలా హార్డీ క్రాప్, 1-2 సారి వర్షం పడితే కూడా ఏం మాకు ప్రాబ్లం ఉండదు. సో మీ అందరితో రిక్వెస్ట్, ఏమైనా ఒక పంట వేయండి. అట్లా ఖాళీగా కంపల్సరీ వదలకండి. ఖాళీగా వెళ్తాము, అప్పుడు తర్వాత చూస్తాము. మీకు ఇన్కమ్ లాస్ ఉంటుంది. ఏమైనా ఇన్కమ్ వస్తే ఒక ఇన్కమ్ ఉంటుంది ఫ్యామిలీ కోసం. ఖాళీగా వదలకండి. దానికి ఏమైనా ఒక క్రాప్ అడాప్ట్ చేయండి. అండ్ గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్కి తో మన మామూలుగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు 2 months కోసం, 3 months కోసం వేస్తే మీ సాయిల్కి ఫర్టిలిటీ పెరుగుతుంది, మీ సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది. సో మీ అందరూ కానీ ఆల్రెడీ రైతు నేస్తం కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ గురించి ఐడియా ఉంటుంది. ఏం ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది రైతులు ఎవరు రెగ్యులర్ గా అటెండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఒక చిన్న సమానం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మనం ఇది ఆ కార్యక్రమం క్లోజ్ చేస్తాం. పేద విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందించే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను నిరసిస్తూ జూలై 30న హన్మకొండలో నిర్వహించే స్టూడెంట్ మార్చ్ ని విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో సుమారు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్నారని, బకాయిలు విడుదల కాకపోవడంతో 11 కోట్ల రూపాయలు పెండింగ్ ఏర్పడిందని ఆయన ఆరోపించారు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఏడాది లక్షలాది మంది డ్రాపౌట్ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు, అధ్యాపకులు నష్టపోతున్నారని, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కులేనని స్పష్టం చేశారు. నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 30న జరిగే స్టూడెంట్ మార్చ్ ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వాటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక, వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ తో పాటు సిద్ధు, కృష్ణ, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 20 లక్షల మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద పిల్లలను విద్యకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా
గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రలు పన్నుతున్నారు. ఏదో కలిబోలి మాటలు చెప్తా, ఎప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, ఈ ప్రజలను మభ్య పెడతా, విద్యార్థులను మభ్య పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఢిల్లీ తరహాలో నీ ప్రభుత్వం మీద కూడా దండెత్తుతాం. నువ్వు కూడా స్టూడెంట్ మార్క్స్ నాకు అవకాశం ఇవ్వాలి, మా మీద కేసులు పెట్టద్దు, మా మీద లాఠీ చార్జీలు చేయొద్దు, నువ్వు కూడా ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయొద్దు. నీకు దమ్ముంటే విద్యార్థుల యొక్క మార్చ్ కి నువ్వు అనుమతి ఇవ్వాలని చెప్పేసి, స్టూడెంట్ మార్క్స్ కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉన్నది. నీ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా విధంగా ఉన్నదో, ఈ యొక్క అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములు అన్నట్టుగా ఈ తెలంగాణను ఒకవేళ కనుక అనుకుంటే ఖచ్చితంగా నీకు రాజకీయంగా చర్మగీతం పాడమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. హైడ్రా వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన ప్రశ్నలు సంధించారు. హైడ్రాను 9 తలల సర్పంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే అభివర్ణించిందని కేపీ వివేకానంద పేర్కొన్నారు. న్యాయస్థానం అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి రావడానికి హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలు ప్రజలకు కలిగిన ఇబ్బందులే కారణమని ఆయన ఆరోపించారు. హైడ్రా పేరిట జరిగిన చర్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయని, చట్టపరమైన విధానాలను పక్కన పెట్టి వ్యవహరించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఎమ్మెల్యే వివేకానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా 9 తలల సర్పమైతే 10 తలల రావణాసురుడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. అధికార దుర్వినియోగం, ప్రజలపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రభుత్వం ముందుందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేపీ వివేకానంద ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యక్తి ముఖ్యమా లేక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమా అని నిలదీశారు. న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం గౌరవించి హైడ్రా వ్యవహారంలో తమ వైఖరిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా కార్యకలాపాలపై వస్తున్న విమర్శలు, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈ రోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నింటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పోలీస్ ఆఫీసర్ కావాలనే ఓ దివ్యాంగ యువకుడి చిరకాల స్వప్నాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నిజం చేశారు. మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఈ ఘటన మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయంలో హృదయాన్ని హత్తుకునేలా జరిగింది. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజలకు సేవ చేయాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న దివ్యాంగ యువకుడు రాహుల్ కోరికను తెలుసుకున్న సిపి సుమతి వెంటనే స్పందించారు. రాహుల్ ను ప్రత్యేకంగా కమిషనరేట్ కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన అధికారిక కుర్చీలో రాహుల్ ని కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ని స్వయంగా తలకు పెట్టి అతడిని గౌరవించారు. కొద్దిసేపు పోలీస్ అధికారిగా అనుభూతిని కల్పిస్తూ రాహుల్ చిరకాల కోరికను నెరవేర్చారు. ఈ అరుదైన క్షణాలతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా రాహుల్ తో ఆప్యాయంగా మాట్లాడిన సిపి సుమతి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరికి తమ కలలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుందని, ధైర్యం మరియు పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ హృదయాన్ని కదిలించే ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలంగాణలో కృష్ణా జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తరపున 2 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 12 మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో వారు విఫలమయ్యారని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలు ముఖ్యంగా కృష్ణానది జలాల పరిరక్షణ వంటి కీలక అంశాలపై పోరాడాల్సిన ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. బారసాలలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంపై చూపిన శ్రద్ధను కృష్ణానది జలాల రక్షణపై చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రచార కార్యక్రమాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గురుదక్షిణ పేరుతో శ్రీశైలం జలాలను ఆంధ్రప్రదేశ్ కి దారాదత్తం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ నాగర్ కర్నూలుకి నీళ్ళు ఏం కావాలి? ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఒక్క పంట మీద ఇప్పటివరకు సమీక్ష పెట్టలే. తాగునీటి మీద సమస్య లేదు, సాగునీటి మీద సమీక్ష లేదు. ఎంత సాగైంది, ఎన్ని బస్తాల యూరియా కావాలి, ఎన్ని బస్తాల డిఏపి కావాలని ఇంకా అవగాహన లేదు నీకు. నువ్వు డాక్టర్వు, కనీసం ఆసుపత్రి మీద ఒక సమీక్ష చేయవు. డాక్టర్లు ఎవడు ఉంటాడో తెలియదు, మందులు ఏముంటో తెలియదు. నీవు డాక్టర్ మళ్ళా ఇది నీ పనితనం. ఆ ప్రభుత్వం వదిలేసిన దానికి రుబ్బెన్ కట్ చేయడానికి పనుకోరు, కత్తెర పెట్టుకున్నావు జేబులో. ఈ కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యేలు 12 మంది జేబులు ఏముంటుంది అంటే కత్తెర ఉంటుంది. కత్తెర తీసుకొని కట్ చేయడం వెళ్ళిపోడు. ఎవడికో కొడుకు పుడితే మేము మా ఇంట్లో పంపరాలంట, పక్కింట్లో పండుగ అయితే మన ఇంట్లో సపోర్ట్ అయినట్టు. ఇది మీ పరిస్థితి. 12 మంది గెలిచిర్రు, జిల్లాకు తెచ్చింది ఏంది? మీకు ప్రజలు ముఖ్యమా, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమా తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారా, ఒకసారి మీరు తేల్చుకోండి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ డిమాండ్ సాధన కోసం ఆగస్టు 3 నుంచి 7 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలను విజయవంతం చేయాలని దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్ల కుమార్ మాదిగా పిలుపునిచ్చారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 10న బ్లాక్ డేగా పాటిస్తూ హన్మకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మతం మారినప్పటికీ కుల వివక్ష కొనసాగుతుందని, అందువల్ల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అవసరమని పేర్కొన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించబడుతోందని, ఇది రాజ్యాంగంలోని సమానత్వం, మత స్వేచ్ఛ సూత్రాలకు విరుద్ధమని ఆరోపించారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను అమలు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మాదాసి భిక్షపతి మాదిగ, సందెల లాజర్, ఎర్రొల్ల బాబు, నాగారపు స్వామి, మేకల బాబు, సిలువేరు నగేష్, జన్ను శ్యామ్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి భారత రాజ్యాంగము చెప్పిన దాని 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పరిపాలన దాని మీద ప్రమాణం చేస్తున్నారు. కానీ ఈ దళితులకు, ఈ కిందున్న వర్గాలకు న్యాయం జరుగుతలేదు. ఇంకా వివక్ష కొనసాగుతున్నది. దళితుల మీద పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దళితుల మీద మత స్వేచ్ఛ హక్కు రాకుండా అడ్డుకుంటున్నది. ఈ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగము 1950 జనవరి 26వ తారీఖు రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం ఏం చెప్పింది? ఈ దేశంలో ప్రతి పౌరునికి సమాన హక్కు కావాలన్నది. ఈ దేశానికి ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. కానీ భారతదేశంలో ఆర్టికల్ 17 కూడా అంటరానితనం నిషేధం అని చెప్పింది. మనం పాఠ్య పుస్తకాల్లో చూస్తున్నాం అంటరానితనం నిషేధం అని. మరి అంటరానితనం నిషేధం అంటే ఏంటిది? గుళ్ళకు రానివ్వకపోవడం, నీళ్ళని ఇవ్వలేదు, తర్వాత హోటల్లో కుర్చీ లేదు, ఛాయ్ తాగుతామంటే ఛాయ్ లేని ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇది మనిషి అంటరాని వాడు, వీనికి ఎలాంటిది ఇవ్వకూడదని ఈ మనుధర్మ గ్రంథంలో పొందుపరిచిన దాన్నే ఇప్పటికి కూడా అమలవుతుంది. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీలో ఒక దళితుడు రూమ్ రెంట్ ఇవ్వాలంటే కూడా కష్టం ఉంటుంది. నువ్వు ఎస్సీవా ఇవ్వాలని ఇంకా కొనసాగుతుంది కదా ఈ వివక్షత. ఈ వివక్షత కొనసాగేంత వరకు కులాలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.
మేదర కులవృత్తి అంతరించిపోతున్న వేళ మేదర కులస్తులు డెకరేషన్ పనుల వైపు వెళ్తున్నారని వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర మేదర మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ దగ్గర సంఘం కార్యాలయంలో వరంగల్ జిల్లా మేదర మహేంద్ర డెకరేషన్ విభాగం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సాంప్రదాయమైన చాటలు, గంపలు, బుట్టలకు ప్రస్తుత తరుణంలో ఆదరణ కరువైందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేదర కులస్తులు డెకరేషన్ వైపు అడుగులు వేస్తున్నారని, వారికి తోడుగా రాష్ట్ర నాయకత్వం అండగా ఉండి వారిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని, ప్రతి ఒక్క మేదరి కులస్తులు సంఘంలో సభ్యత్వం తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందాలని, అలాగే ప్రభుత్వం కూడా డెకరేషన్ చేస్తున్న మేదరి కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని, ఎక్కడైతే అధికారులు చెలవ పందిళ్లు ఏర్పాటు చేస్తారో అక్కడ మేదరి కుల సంఘాలకే కాంట్రాక్ట్ అప్పగించాలని, కుల సంక్షేమానికి రాష్ట్ర నాయకత్వం అన్ని వర్గాలకు కమిటీలు నిర్ణయించిందని, అందులో భాగంగానే డెకరేషన్ విభాగానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ప్రతాపగిరి సంతోష్ తో పాటు కార్యదర్శిగా ప్రతాప్గిరి రంజిత్ ని నియమించిందని శ్రీనివాస్ తెలిపారు. మేదరి కులంలో ఫ్లవర్ డెకరేషన్ పనిచేసే వృత్తిదారులందరితోటి కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే సాంప్రదాయమైనటువంటి చాటలు, గంపలు మార్కెట్లో దానికి స్థానం లేకుండా పోయింది. మా వృత్తిదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ వృత్తిలోకి మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం కింద అందించే సంక్షేమ పథకాల్లో ఈ ఫ్లవర్ డెకరేషన్ అనే పదం కూడా చేర్చాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే మాదిరిగా ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళందరూ కూడా మరి ఈ సంఘంలో సభ్యులుగా చేరి ఈ ఐడి కార్డు తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా తీసుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు గౌరవ వేతనం అందించడంతో పాటు వారి హక్కులను, అధికారాలను పునరుద్ధరించాలని ఉప సర్పంచ్ల ఫోరం వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేష్, హన్మకొండ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంబాల అనిల్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలతో ప్రజాస్వామ్యం, పారదర్శకత, సంయుక్త బాధ్యత అమలయ్యేందుకు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం సర్పంచ్ లేని పక్షంలో లేదా విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉప సర్పంచ్లకు సంపూర్ణ అధికారాలు కల్పించాలని కోరారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గౌరవ వేతనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాబట్టి ఉప సర్పంచ్లకు నెలకు 5,000 రూపాయలు, వార్డు మెంబర్లకు 3,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామ పంచాయతీ తీర్మాన పత్రాలపై ఉప సర్పంచ్ల సంతకం చేసే హక్కు కల్పించాలని, అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై వారి పేర్లను కూడా పొందుపరచాలని డిమాండ్ చేశారు. మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచ్లను ఆహ్వానించాలని, గ్రామ పంచాయతీలోని వివిధ స్టాండింగ్ కమిటీలలో సర్పంచ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ని వైస్ చైర్మన్ గా గుర్తించాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్లతో సమానంగా శ్రమిస్తున్న ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల అధికారాలను కొనసాగిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈరోజు హలో ఉప సర్పంచ్లో కలెక్టరేట్ కార్యక్రమం తీసుకున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ అన్న పిలుపు మేరకు మా యొక్క ఉప సర్పంచ్ల యొక్క హక్కుల కోసం మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము మా ప్రధాన ఎజెండా ఉప సర్పంచ్లకు గౌరవ వేతనము మరియు శిలాఫలకాల మీద పేరు మరియు తీర్మాన కాపీలో సంతకాలు, జనరల్ బాడీ సర్వసభ్య సమావేశాలకు మాకు ఇన్విటేషన్ లేకుండా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా ఉప సర్పంచ్లకు తగిన గుర్తింపు ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు హలో ఉప సర్పంచ్ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ముఖ్యులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యులున్న అందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 2018 జీవో నెంబర్ 38 ప్రకారం మాకు కల్పించిన హక్కులను భంగం వాటిల్లకుండా ముఖ్యంగా ఈరోజు కలెక్టరేట్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే NREGS ఫండ్స్లలో ఉప సర్పంచ్కి, సర్పంచ్కి ఉమ్మడి చెక్ పవర్ను కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొన్ని జిల్లాలలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, అటు సైడ్ ఉన్న కొన్ని 4-5 నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో ఉప సర్పంచ్కి, సర్పంచ్కి చెక్ పవర్ను కల్పించారు. అదే NREGS ఫండ్స్లో మన వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ హన్మకొండ జిల్లాలో కానీ ఓన్లీ సర్పంచ్కి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ను కల్పించారు. అయితే ఏదైతే ఏ చట్టం అయినా, ఏ షెడ్యూల్ అయినా, ఏ ఆర్టికల్ అయినా ఒక రాష్ట్రంలో ఒకసారి ప్రవేశించబడితే దానికి సంబంధించిన హక్కులు అన్ని జిల్లాల్లో సమానంగా ఉండాలి.
దీని విషయంలో మన వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా లేదు కాబట్టి కలెక్టర్ దృష్టికి మేము తీసుకొచ్చినాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించిల్లు. దీనిపైన తొందరగా మాకు నిర్ణయం తీసుకొని మాకు ఏవైతే హక్కులు మాకు కల్పించబడ్డాయో ఆ 2018 పంచాయతీ చట్టం వాటన్నిటిని మాకు కల్పిస్తామని హామీ ఇచ్చిల్లు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో మేము కూడా సర్పంచ్తో పాటు సమానంగా పనులలో, విధులలో, నిధులలో, మంచి చెడులలో అన్నిట్లలో ఉన్నాం కాబట్టి మాకు కూడా సమాన హక్కులు కల్పిస్తే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖపై కేంద్రం పెత్తనం ఆపాలి, పరీక్షల అవకతవకలకు కేంద్ర జోక్యమే కారణం, రేవంత్ రెడ్డి ఆరోపణ. నేరెళ్ల బాధితులకు న్యాయం ఎక్కడ, నేరెళ్ల ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత. వర్షాభావం వస్తే ఆరుతడి పంటలే సాగు చేయండి, హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.